హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ కాదలిక నేరమిల్లై తెలుగు మూవీ. తెలుగులో అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి మూవీని డబ్ చేసి తమిళనాడులో కాదలిక నేరమిల్లై అనే నేమ్ తో 2024 డిసెంబర్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగులో ఈ సేమ్ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ కి వదిలారన్నమాట. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి కృతింగా ఉదయనిధి. తమిళనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా వ్యవహరించారు. మెయిన్ రోల్ వచ్చేసి జయం రవి, నిత్యా మీనన్ యాక్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశారన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఈ కాదలిక నేరమిల్లై మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే డీటెయిల్ ని తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా ఒపీనియన్, నా రివ్యూ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ప్లస్ మీకు థ్యాంక్ఫుల్ మూమెంట్ ఏంటంటే, మన ఛానల్ రీసెంట్ గా 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. ఇదంతా మీ దయ వల్ల, మీ వల్ల సాధ్యమైంది. మీరు లేకుంటే మన ఛానల్ లేదు, సినిమాటో ఛానల్ నేను లేను. ఎవ్రీడే కూడా ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తేవాలనే తాపత్రయం నాది. ఇంకా మంచిగా మీరు సపోర్ట్ అందిస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గో టు ద వీడియో. ఇక ఈ కాదలిక నేరమిల్లై మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, ఆల్రెడీ నేను అనుష్క నటించిన మిస్ సిటీ మిస్టర్ పోలీస్ సిటీ మూవీ అనుకుంటా, అది ఆల్రెడీ చూసేసా కాబట్టి థియేటర్ లోనే చూసా. ఆ మూవీ కూడా ఈ మూవీ పెద్దగా ఎక్కలేదు అనిపించింది. ఆ మూవీలో ఉన్న ఎమోషన్ ఈ మూవీలో మిస్ అయ్యింది. ఆ మూవీలో ఉన్న ఆ డ్రామా ఈ మూవీలో మిస్ అయింది. ఆ మూవీలో ఉన్న థ్రిల్ ఈ మూవీలో మిస్ అయింది. ఖచ్చితంగా చెప్పగలను. మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ చూసిన తర్వాత కాదలిక నేరమిల్లై? మీరు ఆల్రెడీ ఆ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు గైస్. నిత్యా మీనన్ శ్రీయ అనే క్యారెక్టర్ నటించింది. జయం రవి సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ నటించారు, గుర్తుపెట్టుకోండి. ఇక ప్లాట్ విషయానికి వస్తే, చెన్నైలోని ఒక కంపెనీలో ఆర్కిటెక్చర్ గా పనిచేస్తూ ఉంటది శ్రియ. ప్రేమలో ఉంటది ఒక అబ్బాయితో. త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని చెప్పిందే శ్రియ భావిస్తూ ఉంటది. కానీ ఎంగేజ్మెంట్ అవుతుంది. తాను ప్రేమిస్తున్న కరణ్ అనే వ్యక్తి తనను మోసం చేస్తున్నాడని చెప్పి తెలుసుకొని బ్రేకప్ చేస్తుంది. ఇదొక నిత్యా మీనన్ స్టోరీ అన్నమాట. ఇక జయం రవి సిద్ధార్థ్ గా క్యారెక్టర్ నటించాడు. సిద్ధార్థ్ వచ్చి నిరుపమ అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. తను ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ గా ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య పిల్లలు కనే విషయంలో విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోతారనమాట, పెళ్లి చేసుకోకుండానే. ఇలా నిత్యా మీనన్, జయం రవి ఇద్దరు కూడా తాను ప్రేమిస్తున్న వ్యక్తుల నుండి కొన్ని కారణాల వల్ల, ఈ రీజన్స్ వల్ల విడిపోతారు. ఆ తర్వాత వీళ్ళు ఒకానొక దశలో మీట్ అవుతారనమాట. అది కూడా ఎలా అంటే, హీరో వచ్చి తన ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడం వల్ల వీర్యం తన స్పర్మ్ ని ఫ్రీజ్ చేస్తాడన్నమాట. అప్పుడే నిత్యా మీనన్ కి ఒక ఐడియా వస్తది. పెళ్లి చేసుకోవడం ఎందుకు, పిల్లలు కనడానికే. పిల్లలు ఇప్పుడు వేరే పద్ధతుల్లో కూడా కనొచ్చు కదా, దానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు, బర్త్ ఎందుకు అనేది ఒక థాట్ తో ఈ కన్సల్టెన్సీ ఏదైతే ఉంటుందో ఆ కన్సల్టెన్సీని కన్సల్ట్ అవుతుంది. కృత్రిమ పద్ధతుల ద్వారా ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకుంటుంది. కానీ తన కడుపులో ఉన్న బేబీకి ఏదైతే ఆ స్పర్మ్ డొనేట్ చేశారో వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకునే ప్రయత్నంలో వీళ్ళిద్దరు మీట్ అవుతారనమాట అనుకోకుండా. దాని తర్వాత ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ హీరో తను ప్రేమించిన అమ్మాయి కొన్ని కారణాలు విడిపోయారు కదా, తిరిగి అమ్మాయి తన దగ్గరకు, హీరో దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత నిత్యా మీనన్ ఒక అబ్బాయిని కంటది. చివరికి నిత్యా మీనన్ హీరో కలిసారా లేదా, అసలు ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఈ మూవీలో ఉన్నాయి. ఇదొక సోల్ ఉన్న ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ. ఏ విధంగా వర్కౌట్ అయింది లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఒక రిలేషన్షిప్ లో ఉన్న ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఎలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ జరుగుతున్నాయి, ఏ విధంగా చీట్ చేసుకుంటున్నారు, ఒకరు తెలియకుండా ఒకరు ఏ విధంగా బంధాలని తెంపుకుంటున్నారు ఈజీగా. ఈ IVF ద్వారా పిల్లల్ని కనడము, మోడర్న్ రిలేషన్షిప్స్, సింగిల్ పేరెంటింగ్, గే పేరెంటింగ్ లాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. మోడర్న్ జనరేషన్ సంబంధించిన అంశాలు ఈ మూవీలో. దాని చుట్టూ ఈ మూవీ అనేది తిరుగుతూ ఉంటది స్టోరీ మొత్తం. దాంతో పాటుగా IVF ద్వారా తండ్రి లేకుండా పుట్టిన పిల్లాడి పరిస్థితి రేపు స్కూల్లో గానీ సమాజంలో ఏ విధంగా చూస్తాననేది చాలా చక్కగా చూపించారు ఇప్పుడున్న జనరేషన్ లో. ఈ మూవీకి దర్శకురాలు వచ్చేసి కృతంగా ఉదయనిధి. తమిళనాడు సినీ హీరో ప్లస్ తమిళనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ భార్య అన్నమాట. ఈ మూవీ ద్వారా తను చెప్పాలనుకున్న పాయింట్ ని సిన్సియర్ గా చూపించారు. కానీ ప్రతిదీ కూడా ఒక సున్నితమైన అంశం, సున్నితమైన స్టోరీని తీసుకున్నారు. ఇప్పుడున్న జనరేషన్ లో నేను చెప్పా కదా, ఆ విధంగా బంధాల గురించి, IVF పద్ధతుల ద్వారా పిల్లలు కనడము, ఏ విధంగా రిలేషన్షిప్స్ ని బ్రేక్ చేసుకుంటున్నారు, మిస్అండర్స్టాండింగ్స్, ఇలా చాలా సున్నితమైన అంశాలను చూపించారు. అవి పర్ఫెక్ట్ గా కుదిరాయి మూవీలో. ఒక సోల్ ఉన్న మూవీ లాగా అలా వెళ్ళిపోతూ ఉంటది. మూవీలో మెయిన్ గా స్టోరీలోకి తీసుకెళ్ళడానికి చాలా టైం తీసుకుంటది. యాక్చువల్ గా స్టోరీలోకి వెళ్ళిన తర్వాత బాగా కనెక్ట్ అవుతారు మూవీకి. అక్కడ ఉన్న జరుగుతున్న స్టోరీకి బాగా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. శ్రియా సిద్ధార్థ్ ఆలోచన విధానాల గురించి చెప్పడము, వాళ్ళ సిచ్యువేషన్స్ ని చూపించడం. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే ఉంటది. పెళ్లి చేసుకున్న పిల్లలు వద్దనుకునే హీరో
పెళ్లి చేసుకోకుండా పిల్లలు కావాలనుకునే హీరోయిన్. వీళ్ళిద్దరు డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ థాట్స్ ఉన్న అమ్మాయి అబ్బాయి లవ్ లో పడితే ఏ విధంగా ఉంటది అనేది సినిమా చూపించారు. ప్లస్ ఏమంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఇంకా పూర్తి స్థాయిలో అంగీకరించలేని ఐవీఎఫ్ గే పేరెంటింగ్ అంశాలని, ఒక సున్నితమైన అంశాలను చూపించారు. అది కూడా బాగుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పి మన చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట వినే ఉంటాం. ఆ పాయింట్ ని చూపించిన విధానం బాగుంది. ఆ తర్వాత వారిని స్కూల్లో హెరాస్ చేయడము, దాని పట్ల చాలా ఇబ్బందులు చాలా మంది ఎదుర్కొన్నారు. వాటి పట్ల అవగాహన కల్పించే అంశాలు చాలా బాగా చిత్రీకరించారు. చాలా వరకు సున్నిత అంశాలు ఈ మూవీకి ప్లస్ అయ్యాయి. ఇక మైనస్ విషయానికి వస్తే మూవీ అలా ప్లాట్ అనేది లాగ్ చేసినట్టుగా స్లో నెరేషన్ తో అలా వెళ్ళిపోతూ ఉంటది. కాబట్టి చూసే ఆడియన్స్ కి కొద్దిగా అసహనం అనేది వ్యక్తమవుతుంది ఖచ్చితంగా. ఇక నేను ఆల్రెడీ అనుష్క గారి మూవీ చూసేసాను కాబట్టి నాకు అంతగా ఎక్కలేదనే చెప్పాలి. ఖచ్చితంగా మీరు ఫ్రెష్ గా ఈ మూవీ చూస్తే గనక మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇక ఈ మూవీలో క్యారెక్టరైజేషన్ పరంగా నిత్యా మీనన్ తన న్యాచురల్ యాక్టింగ్ తో మెప్పించారు. ఎమోషన్ సీన్స్ లో ఆకట్టుకున్నారు. ఒక స్వతంత్ర భావాలున్న ఇండిపెండెంట్ గర్ల్ గా మూవీలో చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక జయం రవి కూడా తను ఏదైతే క్యారెక్టర్ ఉందో 100% న్యాయం చేశారనే చెప్పాలి. రిమైనింగ్ క్యారెక్టర్స్ యోగి బాబు ఉన్నాడు, అక్కడక్కడ తన కామెడీ మెప్పిస్తుంది. రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకేగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది ఈ మూవీలో. మనందరికీ తెలిసిందే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే ఏ విధంగా ఉంటుందో. ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. బ్రుటల్ సీన్స్, మసాలా సీన్స్ ఏమిలో ప్రస్తుతం జనరేషన్ లో ఉన్న చాలా అంశాలను చూపించడం జరిగింది. ఫ్యామిలీ దగ్గర చక్కగా చూసేయచ్చు. ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఈ కాదలిక నేరమిల్లే మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.